అనగనగా ఒక ఊళ్ళో ప్రతిదానికి బాధపడే ప్రతిదానికి కోప్పడే ఒక అవ్వ ఉండేదంట. అదే ఏరియాకి వచ్చిన ఒక సన్యాసి అసలు ఏంటి నీ సమస్య అని అడిగాడు. ప్రతిరోజు ఏదో ఒక బాధ, ప్రతిరోజు ఏదో ఒక కంప్లైంట్ కళ్ళకి ఎదురుకుండా కనిపిస్తూనే ఉంటుంది. బాధపడకుండా క్వశ్చన్ చేయకుండా ఎలా ఉండాలి అని అవ్వ అడిగిందంట. దానికి ఆ స్వామి చెప్పారు, ప్రతిరోజు ఆ గెద్దకి మాంసం ఎలా దొరుకుతోంది, ఇంకా ఆ తేనెటీగకి ప్రతిరోజు పువ్వులు ఎక్కడ దొరుకుతున్నాయి? ప్రతిరోజు దొరుకుతున్నాయి కదా, ఎలా? ఎందుకంటే తేనెటీగ ప్రతిరోజు తేనున్న పువ్వు కోసం వెతుకుతుంది. ప్రతిరోజు గెద్ద మాంసం కోసం చావబోయే వాళ్ళ కోసం వెతుకుతూ ఉంటుంది. అందుకే వాటికి ప్రతిరోజు అవి దొరుకుతాయి. నువ్వు ఏ రోజైతే ఈరోజు నేను ప్రశాంతంగా ఉంటాను అని డిసైడ్ అవుతావో, ఆ రోజు నువ్వు ఎలాంటి